అద్భుతం! ఈ ప్రదేశం బ్రహ్మాండంగా ఉంది. ఈ ప్రదేశం చాలా బాగుంది. మనం హాయిగా ఇక్కడే ఉండొచ్చు. సరే, ఇక్కడే ఉందాం. మనం వెళ్ళి ఈ చోటంతా చూసేసి వద్దామా? రా వెళ్దాం. గాన్ వంట అవుతుంది, ఈలోగా వచ్చేయాలి. అలాగే. నేను ఇంకోసారి జారబోతున్నాను. ఓహో, భలే భలే! ఈ పళ్ళరసం చాలా రుచిగా ఉంది. గాన్ తొత్తిచిన ఎక్కడా కనపడడం లేదు. తను ఎప్పుడు నీతోనేగా ఉంటాడు. ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదే. గాన్, మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు? గాన్, ఆగు ఆగు గాన్. నాకు ఆకలేస్తుంది. త్వరగా రా, వెళ్ళి తినొద్దాం. దీని మీద మళ్ళీ ఎక్కాలి. దాన్ని ఎక్కితే ఇంకా చాలా ఆకలేస్తోంది. ఏం చేయాలి? ఎక్కే తీరాలి. ఒకవేళ ఇది అర్థమేమో. ఇది భలే రుచిగా ఉంది. అమ్మా, నాకు ఆకలేస్తోంది. ఏమిటి గాన్, ఆకలేస్తోందా? ఇప్పుడే కదా నువ్వు వచ్చి తిని వెళ్ళావు. గాన్, ఇది దొత్తిచిన కోసం ఉంచింది. వెళ్ళి వాడెక్కడున్నాడో వెతుకు. వాడు ఎందుకు ఇలా అంటున్నాడు? ఇప్పుడే కదా వచ్చి తిని వెళ్ళాడు. నిన్ను వెళ్ళి దొత్తిచిన్ని తీసుకురమ్మన్నానా? సరేలే, వదిలే. ఇది తీసుకెళ్ళి దొత్తిచిన్నికివ్వు. అన్నీ తినేయమని చెప్పు, ఒక్కటే మిగల్చకూడదు. తొందరగా దొత్తిచిన, నాకు చాలా ఆకలేస్తోంది. మనం తర్వాత నిద్రపోదాంలే. అమ్మా, నాకు తినడానికి ఏదైనా ఇవ్వండి. నాకు చాలా ఆకలేస్తోంది. ఇప్పుడే కదా దొత్తిచిన్నికి తినడానికి తీసుకువెళ్ళావు. లేదు, మీరేమంటున్నారు? నాకు చాలా ఆకలేస్తోంది. ఇప్పుడు నేనేం చేయాలి? పోనీ దీన్ని తింటావా నువ్వు? ఆగు, అలాగే తింటే కడుపు నొప్పి వస్తుంది. శుభ్రంగా కడగాలి. వెళ్ళి నీళ్లు తీసుకురా. నీళ్ళు ఎక్కడుంటాయి? అదిగో అలా చూడు, ఆ కొలం నుంచి నీళ్లు తీసుకురా. కొలను చాలా దూరంలో ఉంది. Datoche? Datoche? Datochin. తోతచిన్, ఎక్కడున్నావ్? నువ్వు ఎక్కడున్నావు? నేను ఇక్కడ ఉన్నాను. Datoche! త్వరగా ఇక్కడికి రా. కొలను నుంచి నీళ్లు తీసుకురావాలి. Datoche! ఎందుకు నీళ్లు తెమ్మంటున్నావు? దాన్ని అలాగే కాల్చి ఇచ్చేయచ్చు కదా. ఈ ఆలోచన చాలా బాగుంది. గాన్, దొత్తిచిన ఎక్కడా? తను ఎప్పుడు నెమ్మదిగానే వస్తాడు. ఈ పక్కనే ఆడుకోవాలి, మరీ దూరం వెళ్ళకు. నిజంగా నాకు అలసటగా ఉంది. మనం ఇంకా చాలా దూరం వెళ్ళాలి తెలుసా?
దాదాజీ గాన్ గాన్ ఎక్కడున్నావు? ఎక్కడ ఆడుకుంటున్నాడో తెలియట్లేదే, చాలా దూరం వెళ్ళిపోయినట్టున్నాడు. ఓహో, అలా చూడండి. అదే కదా, ఎంతమంది గాన్లు ఉన్నారేమిటి? ఓ, ఇప్పుడు నువ్వు నా చేతిలో చిక్కావు. దాదాజీ దోతేచి ఇలా చేసావేంటి? దాదాజీ ఇటు చూడండి, ఇది ఒక రకూన్. ఆ రకూన్స్ అన్ని మారు వేషాల్లో వచ్చి మనల్ని మోసం చేశాయి. నాకు ఆకలేస్తుంది, తినడానికి ఏమీ లేదు. అవును, అతను మహామనిషి. గాన్, మీ నాన్నగారు వచ్చేసారు. అలాగా? ఎక్కడా? అదిగో అలా చూడు. అవును, వస్తున్నారు. టట్టడాయ్ 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 టట్టడాయ్. అయిపోయానా? నాన్నగారు కింద పడిపోయారు. మళ్ళీ వచ్చావా? లేదు, కుదరదు, నేను నీతో రాను. ఓ, దీని పేరే వీరబాదుడా. ఓ, మీరు లేచారా? నాన్నగారు బాగానే ఉన్నారు. అరే, నాన్నగారికి కోపమే రాలేదు. ఎవరి మీద కోపం రావాలి? ఆ చెట్టు మీద నుంచి కొబ్బరి బొండం పడ్డ వల్ల కోపడతారనుకున్నా. నీకెంత ధైర్యం ఉంటే నా మీదే కొబ్బరికాయలు వేస్తావు? నీకు దమ్ముంటే నాతో తలపడు, నీ అంతు తేలుస్తాను. సహజంగా ఎప్పుడు ఆయన కోపడతారే. ఇలా చూడు గాన్, ఆయన మహామనిషిలా తయారయ్యారు. ఏంటి మహామనిషా? చూస్తే తెలియట్లా? సరే రండి వెళదాం. ఏంటి మహామనిషా? పెద్ద కాళ్ళు, పెద్ద గొడ్డలి, పెద్ద చెయ్యి, పళ్ళు కూడా పెద్దగా ఉన్నాయి. ఏమిటి చూస్తున్నావు గాన్? అది నన్ను కుట్టిపోతుంది. నిన్ను ఎలా పట్టుకుంటానో చూడు. ఇదెట్లాగుంది? గాన్, నువ్వు కాస్త ఊరుకో. ఇలా చూడండి, ఇదొక తేనెటీగ. తేనెటీగలు మనం కొట్టకూడదు. అవి సేకరించిన తేనె మనకు అవసరం, అందువల్ల వాటిని ఇబ్బంది పెట్టకూడదు. ఇప్పుడు నేనేం చేయాలి? గాన్, నువ్వు వాడి వెనకే వెళ్ళు, అప్పుడు నీకు తేనె పట్టు కనిపిస్తుంది. వాటిని తరిమేసి తేనెని తీసుకురా. ఆ తేనె పురుగు తేనె పొట్టు దగ్గరికి వెళ్ళాలి. ఈ రోజు నాకు తేనె దొరుకుతుంది. దేని గురించి దిగులు పడకుండా హాయిగా నిద్రపోతున్నాడు. దాన్ని ఆట పట్టిద్దాం. పైకి రా. ఏంటి కర్ర గత్తుకుంది, పోవడం లేదు. ఏయ్, పో పో పో, చెప్తే విను. నన్ను పైకి తీసుకెళ్ళకు, వదిలేయ్. చెప్తే విను, నాకు భయంగా ఉంది. నువ్వు ఇక్కడ
ఇదే తేంటిగలిల్లా, దాని బదులు మనం బయటే ఉండొచ్చు. ఇదెందుకు నా వెనకాలే వస్తుంది? ఏం చేయకు, చెప్పేది విను. నా మాట విను. దాన్ని ఏం చేయకు, చెప్పేది విను. ఎవరైనా కాపాడండి. ఆ చెట్టు తోరలోకే వెళ్ళిపోయింది అనుకుంటా. లోపల ఒకటే చీకటిగా ఉంది. భలే టేస్టీగా ఉంది. దత్తోచిన్ రాదు తెచ్చిన్, దీని లోపల తేనుంది, కావాలంటే తిని చూడు. చెప్పేది విను తెచ్చిన్, నీ ముక్కంతా మురికిగా ఉంది. దత్తోచిన్ కంగారు పడకుండా నెమ్మదిగా తిను, దీని లోపల చాలా తేనుంది. దత్తోచిన్ తేనెటీగలు కుడతాయేమో. నీ చేతులు తేనెటీగలు. కాపాడండి. అమ్మయ్య, తప్పించుకున్నావు. ఏముంటావు తెచ్చిన్? దత్తోచిన్ ఈ రాయి చాలా బరువుగా ఉంది. ఎవరో పైనుంచి నొక్కుతున్నారు. తెచ్చిన్, నన్ను బయటకు విసిరేయ్. దత్తోచిన్ దత్తోచిన్ లాగేద్దు. నాన్నగారండి. కాపాడండి. భయంగా ఉంది. అలా చూడండి, తేనెటీగలు మన పిల్లల్ని తరుముతున్నాయి. గాన్ వెంటనే వెళ్ళి ఆ కొలంలో దూకు. వెళ్ళు. అలాగే మేము కొల లోపలికి వెళ్తున్నాం. గాన్ గాన్ దోతాచిన్, మీకేం కాలేదు కదా? చూసారా, నేను లావైపోయి మహామనిషిని అయిపోయాను. వద్దు, నెప్పెడుతుంది. రండి, ఆ పక్షిని పట్టుకుందాం. నా రెక్కలు ఎలా ఉన్నాయి? చూడటానికి నేను పక్షిలాగా ఉన్నాను కదూ, కానీ నిజానికి నేను పక్షిని కాను. ఆహాహాహాహాహా. నాన్నగారు ఏవో అంటున్నారు, కానీ నాకు చాలా భయంగా ఉంది. దత్తోచిన్ ఓ, వచ్చేసావా? రా, మనం కలిసి ఎగురుదాం. ఉండు, వస్తున్నా. ఇదిగో నేను ఇప్పుడు ఎగురుతున్నాను. వీడొకడు. నాన్నగారండి, మీకేం కాలేదు కదండి? నాన్నగారండి, మిమ్మల్ని వెతుక్కుంటూ ఒకరు వచ్చారండి. ఎవరది? నేను ఇక్కడే ఉన్నాను. నేను ఎగరాలని ఆశపడ్డాను. ఇంకోసారి ఇంకో విధంగా ప్రయత్నించాలి. ఏంటి వేళకోళమా? నేను ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఎగురుతాను.
నిన్ను నిన్ను వదిలిపెట్టను. ఏదో ఒక రోజు నేను ఎగురుతాను. నాన్నగారిని తలుచుకుంటే నాకు చాలా భయంగా ఉంది. దాదాజీ ఆయన ఎగిరితే ఆయన ప్రాణాలకే ప్రమాదం. దాదాజీ దీన్ని పట్టుకో. భలే పట్టుకున్నావు. ఇది చాలా సులభం. ఇది కొంచెం కష్టమే. కాన్ దొత్తచిన్, ఈ పళ్ళు తినండి. ఇద్దరూ కలిసి తినండి. దాదాజీ దాదాజీ అలాగే. ఇది భలే ఉంటుంది. అవ్వు. ఆగు. నా చేతిని కొరికేసావు కదా, నిన్ను వదిలిపెట్టాను. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నిన్ను ఊరికే వదిలిపెట్టను. పరిగెత్తుకు. ఆగు. మర్యాదగా ఆగు. చెప్తే విను. ఆగమంటున్నానా? ఆగు. అయిపోయావు. కాపాడండి. అమ్మా, నేను కింద పడిపోబోతున్నాను. నేను ఎగురుతున్నాను. నిజంగానే ఎగిరాను. దాదాజీ దొత్తచిన్ గాలిలో ఎలా ఎగరాలో నేను కనిపెట్టేశాను. సాయం చేస్తావా? దాదాజీ అమ్మయ్యా, అయిపోయింది. దొత్తచిన్, ఆ పక్షి వైపు నన్ను విసిరేయ్. దాదాజీ దాదాజీ నిన్ను వదిలిపెట్టాను. మా నాన్నని నన్ను దద్దముల కింద జమ కట్టావా? చెప్పు. పట్టుకున్నా. దాదాజీ దాదాజీ నేను ఎగరలేకపోయాను, కానీ వాటి ప్రాణాల్ని కాపాడేశాను. కానీ ఒక రోజు ఖచ్చితంగా నేను ఎగరగలను. దాదాజీ దొత్తచిన్, నాకు ఇప్పుడు ఇంకో ఆలోచన వచ్చింది. సరే దొత్తచిన్, నువ్వు నా వెనకాలే రా, సరేనా? ఓయ్, నాన్నగారండి, నేను వచ్చేసానండి. దాదాజీ నాన్నగారండి, మేము ఒక పెద్ద పులిని చూసాం. అది నిజంగానే చాలా పెద్దది కదా దొత్తచిన్? చెప్పు. దాని ఆకారం చాలా పెద్దది కదా దొత్తచిన్? దాదాజీ దాదాజీ అదుగో పక్షి. అదేదో తీసుకొస్తోంది. అది మనకు కృతజ్ఞతలు చెప్పడానికే వస్తుందనుకుంటా.
కానీ మనం ఇది తినే తీరాలి